ప్రశ్నిస్తాను అన్నవాడు ఇప్పుడు పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. పిచ్చోడు అనుకున్నవాడు మాత్రం జనం కోసం ప్రతి విషయంలోనూ ప్రశ్నిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్న మాట ఇది. గడచిన 15 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ అనేవాడు ఓ పొలిటికల్ జోకర్. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, నవ్వుల పాలవుతాడు. కానీ ఇప్పుడు జనం కేఏ పాల్ విషయంలో తమ అభిప్రాయాన్ని క్రమంగా మార్చుకుంటున్నారు. పాల్ జోకర్ కావచ్చు, కానీ ప్రతి విషయంలోనూ జనంలో ఉంటున్నాడు. జనం తరపున ప్రశ్నిస్తున్నాడు. అతను లక్ష్యాన్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు, ఒక్కోసారి నవ్వుల పాలు కూడా కావచ్చు. కానీ ప్రశ్నించడం మాత్రం పాల్ ఆపటం లేదు. ఇప్పుడు చాలా మంది కేఏ పాల్ను పవన్ కళ్యాణ్తో పోల్చి జోకర్ అయినా కేఏ పాలే బెటర్. అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. అడపా దడపా డొనేషన్లు ఇవ్వటం తప్ప జనం గురించి పట్టించుకోవటం మానేశాడు. పవర్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏపీలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. సరికదా సనాతన ధర్మం అంటూ కొత్త సిద్ధాంతాన్ని జనం మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నాడు. అసలు ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క దానిపై కూడా నోరు విప్పటం లేదు. పైగా జనాన్ని శాసిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను చెప్పిందే చేయాలి, మీరు హిందువులు అయితే అలా ఉండాలి, మీరు ముస్లింలని ఇలా చూడాలి అని జనానికి శుద్ధులు చెప్పుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. పిచ్చోడనుకున్న పాల్ కుల మతాలకు అతీతంగా ప్రతి విషయంలోనూ జనం తరపునే మాట్లాడుతున్నాడు. ఏదో చేస్తాడు అనుకున్న పవన్ నోరెత్తకుండా పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీలున్నప్పుడల్లా చంద్రబాబుని, నరేంద్ర మోదీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఇంకా సమయం దొరికితే సనాతన ధర్మం అంటూ తెగ ఆవేశపడిపోతున్నాడు. సామాజిక న్యాయం గురించి ప్రసంగాలు దంచిన పవన్ కళ్యాణ్ తన అన్నలు ఇద్దరికి మాత్రం న్యాయం చేయగలిగాడు. అవార్డులు, పదవులు ఇప్పించుకోగలిగాడు. ఇవన్నీ జనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనపై పవన్ ఇప్పటి వరకు నోరెత్తలేదు. ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పనూ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కూటమి నుంచి బయటకు వస్తానని, ప్లాంట్ కోసం పోరాడుతానని ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కేంద్రాన్ని హెచ్చరించే అంత దమ్ము అతనికి ఎలాగూ లేదు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్మికులకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి పవన్